అల్వాల్లో హెర్బల్ లైఫ్ వెల్నెస్ కోచ్ జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు అల్వాల్లో వెల్నెస్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించామని, ఈ రోజుల్లో చిన్న వయసులోనే అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, థైరాయిడ్లు వస్తున్నాయని, అలాంటి వారికి మా యొక్క వెల్నెస్ సెంటర్ ద్వారా మంచి పౌష్టికాహారం ద్వారా మంచి లైఫ్ స్టైల్ ద్వారా ఫ్యూచర్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం కల్పించాలని, ప్రజల్లో ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మా యొక్క వెల్నెస్ కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఎంతో మంది మంచి హెల్తీగా అయ్యారని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిప్రసాద్, రమాప్రియ, జ్యోతి యాదవ్, శారదామాయ, జ్యోతి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వెల్నెస్ కోచ్ను 4 years న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. మేము ఎల్బీ నగర్ అక్కడ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ నేర్చుకొని రావడము చాలా మందికి హెల్ప్ చేశాను. 200 మెంబర్స్కి. ఇక్కడ ఫస్ట్ టైం అల్వాల్లో జరగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఇందిరానగర్ కమిటీ వాళ్ళు లక్ష్మణ్ సార్ సపోర్ట్తోని, ఇక్కడ మా కోచెస్, మా అప్లైన్ కోచ్ సపోర్ట్తోని చాలా హ్యాపీ అండి. ఇక్కడ నుంచి ప్రతి నెల ఇక్కడ వెల్నెస్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అల్వాల్ ఏరియాలో వాళ్ళందరికీ ఆరోగ్యం గురించి, ఎలాగా ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం రాకుండా కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అల్వాల్లో చాలామందికి వెల్నెస్ గురించి అవగాహన ప్రోగ్రామ్ని మేము క్రియేట్ చేసినందుకు. చాలామంది ఈ మధ్యకాలంలో ఓవర్ వెయిట్ వల్ల, బరువు ఎక్కువ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి పౌష్టిక ఆహారం ద్వారా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది యాజ్ ఎ వెల్నెస్ కోచెస్ మేము అన్నీ నేర్పిస్తూ ఉంటాము. సో ఈరోజు అల్వాల్లో ఉన్న కొంతమంది వెల్నెస్ కోచెస్ ద్వారా మేము చాలామందికి అవగాహన ప్రోగ్రామ్ ఇచ్చి, ఈ కమ్యూనిటీలో లైక్ ఈ ఏరియాలో ఉన్న కొన్ని వెల్నెస్ సెంటర్స్, సో అందులో మన జ్యోతి యాదవ్ గారిది వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఉంది. సో చాలామందికి తను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు, అండ్ చాలా వండర్ఫుల్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో చాలామందికి ఇంకా హెల్ప్ చేయాలి, ఇంకా చాలామందికి సపోర్ట్ చేయాలి. ఈ మధ్యలో మనకి ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే, నిమిషానికి 5 మంది హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీలు, థైరాయిడ్, వన్ ఆఫ్ ద రూట్ కాజ్ వచ్చేసేసి బరువే. సో ఆ బరువుని మనము ఇప్పుడున్న సర్టిఫికేట్లు చిన్నప్పుడు ఎప్పుడో తీసుకునే వాళ్ళం, అవునా? మళ్ళీ ఇక్కడ మన కమ్యూనిటీలో ఉంటే ఇవన్నీ సాధ్యం. మళ్ళీ మీ లైఫ్ అనేది రీస్టార్ట్ అయ్యింది. మరి రీస్టార్ట్ అయిన లైఫ్కి రీఛార్జ్ చేయాలి, అవునా? రోజు ఫోన్కి రీఛార్జ్ చేస్తాం. నెక్స్ట్ టైం ఇంకా దీనికంటే వండర్ఫుల్గా ఇంకా పెద్ద హాల్లో ప్లాన్ చేస్తున్నాం. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా అందరూ. ఎవరైతే చేయలేదో వాళ్ళకి మేమేమి అనము. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ క్లబ్ ఆపరేటర్స్. ఈ విధంగానే ఇంకా చాలా హ్యాపీ ఫ్యామిలీస్, హెల్తీ ఫ్యామిలీస్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీడ్ వన్ మోర్ హెల్ప్. మీ అందరితో చెప్పొచ్చు. నౌ ఆ విధంగా వచ్చిన పర్సన్, ఆమె ఆరోగ్యం, వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఆమెకు అర్థమైంది, అరే నా దగ్గర ఎందుకు ఆగాలి, చాలా మందికి హెల్ప్ చేయొచ్చు కదా అని. ఈ పర్సన్ ఒక్కరి వల్ల అల్వాల్లో మీరు అందరు న్యూట్రిషన్ వాడతా ఉన్నారు, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. వాళ్ళతో పాటు కొంతమంది క్లబ్ ఆపరేటర్స్ జాయిన్ అయ్యారు. ఎక్కడ? జ్యోతి యాదవ్ గారు, దెన్ జ్యోతి కారంపూరి గారు. జస్ట్ వీళ్ళు 5 మంది ప్రతి నిమిషానికి హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. ఎంతమంది రీసెంట్గా మీకు మన ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళ అటాక్ వచ్చింది అని చనిపోయినారని ఎంతమంది విన్నారు రీసెంట్ డేట్స్లో? ఎంతమంది అందులో 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు సార్. నేను విన్న వాళ్ళలో చూడండి. ఇంకా నేను మరీ 30 అంటే కనుక కూడా షాక్ తింటారు అనేసి టెన్షన్ పెట్టట్లేదు. 30 లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఎస్ సార్? నో బ్లెటర్ అయింది.
అండ్ కొంచెం గున్వాడు అసలు తినకపోతుండే. ఇక్కడికి వచ్చి మైండ్ సెట్ మారింది, నేను నిజంగా మంచిగా అవుతా ఇక్కడ అనేసి. తను ఎక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అసలు ఆమె పరిస్థితి అండ్ ఆమెకున్న ప్రాబ్లం, ఆమెకు ఏం రోగం ఉందని ఎవరు చెప్పలేరు. ఆమెకు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం తగ్గిపోయింది. మా మదర్ మంచిగా అయిన తర్వాత నాకు తెలిసి మంచి హెల్త్ తీసుకుంది. తన ఎక్స్పీరియన్స్లోనే మీకు అర్థమై ఉంటుంది. నేను ఒక ఆశా వర్కర్గా జాబ్ చేసేదాన్ని అల్వాలోనే. అండ్ ఇక్కడ వెంకటపురంలోనే ఉంటాం మొన్నట్లాగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా కట్టిరు కదా. అండ్